హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. అలాగే ఒక అప్డేట్ వీడియో కూడా అనుకోవచ్చు. చాలామంది నాన్నని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎలా ఉన్నారు అనేది అడుగుతూ ఉన్నారు. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా. తర్వాత విరూపాక్షపురం వీడియో కూడా పెట్టాను కదండి, ఎలా వెళ్ళాము, అక్కడ మందు ఎలా తీసిచ్చాము అనేది. ఆ వీడియో చూసిన తర్వాత కూడా విరూపాక్షపురం మందు తీసుకున్న తర్వాత పక్కింది ఎలా ఉన్నారు అనేది కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అని చెప్పి దానికోసం అని చెప్పి ఒక వీడియో అయితే చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అడ్జస్టబుల్ మనకి ఎంత హైట్ కావాలన్నా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఎంత స్లో కావాలన్నా వస్తువులు అయితే తీసుకున్నారనమాట. ఇదైతే బ్యాక్ సపోర్టర్ అండి. మనం బెడ్ పైన కానివ్వండి లేదా కింద కూర్చున్నప్పుడు కొంచెం బ్యాక్ సపోర్ట్ కావాలంటే ఇలాంటిది ఆన్లైన్లో మనం షాప్ చేసుకోవచ్చు అనమాట. సో హ్యాండ్ పెట్టుకోవడానికి కానివ్వండి, వాలిపోకుండా మనం ఏదైనా ఫుడ్ గిడ్డు పెట్టేటప్పుడు బెడ్ మీద ఇలా కూర్చోబెట్టి పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నాన్న కోసం అయితే అన్న ఈ బ్యాక్ సపోర్ట్ తీసుకున్నారు. ఇది ఈజీగా ఫోల్డ్ చేసి మనం బెడ్ కింద కూడా అలా పెట్టేయచ్చు అనమాట ఈజీగా. అంతేకాదండి, మనకి ఎంత కావాలో అంత బ్యాక్ సపోర్ట్కి మనం దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ తీస్తున్నారు నాన్న కోసం అయితే ఇదైతే తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే నాన్నకి ట్యూబ్ ద్వారానే ఫీడింగ్ అయితే జరుగుతుంది కాబట్టి అది పీకేయకుండా ఉండడానికి హ్యాండ్కి అయితే థ్రెడ్ పెట్టారనమాట. సో దాని సపోర్ట్తో నాన్న అయితే కొంచెం టైట్లో అటు ఇటు దొరుకుతున్నారు. నైట్లో అయితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అంతేకాకుండా నాన్నకి ఏదైనా పాలు తాగిపించేటప్పుడు కూర్చోబెట్టాలి. సో ముగ్గురు ముందు కూర్చోబెట్టడం కొంచెం కష్టమవుతుంది అనమాట. సో నాన్న కొంచెం సపోర్ట్ చేయటం లేదు కాబట్టి సో అందుకని చెప్పి ఈ బెడ్ ఇంకా ఆలోచించి తీసుకున్నాము. ఫస్ట్లో వద్దనుకున్నాము, హాస్పిటల్ అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది కదండి. సో అందుకని చెప్పి వద్దనుకున్నాము. బట్ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. దానిపైన కూడా బబుల్స్ బెడ్ ఒకటి హాస్పిటల్లో రిఫర్ చేశారనమాట. ఎందుకంటే అలాగే పడుకుంటారు, వీపుకి ఏమైనా పురుగులు రావచ్చు అని చెప్పి అన్నారనమాట. సో అందుకని బబుల్స్ బెడ్ కూడా ఒకటి తీసుకున్నాము. తర్వాత వీల్ చైర్, అసలు ఇదైతే అన్న అయితే వద్దని చెప్పేశారనమాట స్టార్టింగ్లో. కానీ ఇంకా నాన్న వాష్రూమ్కి అంటే స్నానానికి తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది నూడిల్స్కి అని చెప్పేసి అన్న అయితే ఇది తీసుకొచ్చారనమాట. సో ఇదైతే ఇక్కడ డబుల్ సీట్ ఇచ్చారు. ఈ సీట్లో వచ్చి వాష్రూమ్కి వెళ్ళడానికి, ఇది వచ్చి మనం మామూలుగా బయట ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు ఈ సీట్ వేసి కూర్చోబెట్టి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. 2 సీట్లు అయితే ఈ వీల్ చైర్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇదైతే ఎవరికి ఇష్టం లేదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇది హెల్ప్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇవైతే థింగ్స్ అయితే తీసుకున్నాం నాన్నకి. చాలామంది విరూపాక్షపురం వెళ్ళాలి, అక్కడ మంది అయితే తీసుకున్నారు. సో ఇక్కడ మోహన్ రావు అప్డేట్స్ అయితే అడుగుతున్నారు. దాంతోపాటు ఎలాంటి మీరు పత్తి ఉంటున్నారు ఆ మందు తీసుకున్న తర్వాత అని చెప్పి కూడా అడిగారనమాట. సో మేము ఫస్ట్ టైం అనమాట విరూపాక్షపురం వెళ్ళడం. సో అనమాట విరూపాక్షపురం మందు, దాంతోపాటు కొద్దిగా బియ్యం కూడా ఇచ్చారు. ఇప్పుడు బియ్యం తాగినా డబ్బెత్తుకొని పొమ్మను కొంచెం కదా. పసరమందు తాగేటప్పుడు నాన్న తాగే కండిషన్లో కూడా లేరనమాట, మింగలేని పరిస్థితి అనమాట. అంటే అప్పుడే ట్యూబ్ తీసేసి నాన్నకైతే పసరమందు కోసం అని చెప్పి వచ్చాము. ట్యూబ్ ఉన్నా కూడా పసరమందు అయితే పోస్తామని చెప్పి చెప్పారనమాట. బట్ నాన్న అప్పటికే ట్యూబ్ పీకేశారు. సో అందుకని చెప్పి అలాగే తీసుకొచ్చాము. తర్వాత అయితే బియ్యం ఇచ్చారు. ఈ పసరమందు తాగి అయితే కొద్దిగా తినమని చెప్పారు. టైం మందు తినిన తర్వాత ఈ రైస్ అయితే తీసుకోవాలన్నమాట. ఉప్పుడు బియ్యం అన్నం చప్పిడి అనమాట. అంటే అందులో ఎటువంటి ఉప్పు కానివ్వండి ఇంకేం మిక్స్ చేయకుండా జస్ట్ లేకుండా రైస్ ఇది తినిపించిన తర్వాత 2వ ట్రిప్ మందు కూడా ఇస్తామని చెప్పారనమాట. ఇది సెకండ్ ట్రిప్ మందు అనమాట. ఫస్ట్ ట్రిప్ తాగిన తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఈ మందు అయితే ఇచ్చారు. పసరు మందుతో పాటు ఈ కిట్ అయితే ఇచ్చారండి. ఈ కిట్లో 2 టానిక్ బాటిల్స్, ఒక ఆయిల్, ఒక ఆయింట్మెంట్, ఒక పౌడర్ అయితే ఉంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ టానిక్ అయితే 3 పూట్ల అంటే మనం తినిన తర్వాత ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 మూతలు అయితే తాగిపించాలన్నమాట. సో
నెక్స్ట్ ఈ టానిక్ నరాలకు సంబంధించిందండి. ఇది కూడా 3 పూట్ల తినిన తర్వాత, అంటే ఉదయం, మధ్యాహ్నం, నైటు 3 మూటలైతే ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఈ ఆయిల్ అయితే ఎటు సైడ్ ప్యారలైజ్ అయిందో, అంటే ఎటు సైడ్ కాలు, చెయ్యి, నోరు పనిచేయట్లేదో ఆ సైడ్ అంతా కూడా అప్లై చేయాలి. ఇది కూడా 2 పూటలు అయితే అప్లై చేయాలన్నమాట. తర్వాత ఈ జెల్ ఇచ్చారు కదండి, వాళ్ళకి ఎక్కడైనా మెడ దగ్గర, కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర పెయిన్ ఉంటే ఈ జెల్ అయితే అప్లై చేయమని చెప్పి ఇది కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడాలి. సో ఈ పౌడర్ అయితే ఎనర్జీ పౌడర్ అన్నమాట. ఇది కూడా ఒక రోజుకి 3 సార్లు ఇవ్వాలి భోజనం తర్వాత. సో ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల ఇవ్వాలి. ఇది గోరువెచ్చని ఆవు పాలు లేదా వేడి నీళ్ళల్లో 1 స్పూన్ వేసి కలిపి తాగిపించాలి. సో ఈ కిట్తో పాటు ఈ పేపర్ కూడా ఇచ్చారు. సో లాస్ట్లో ఈ పేపర్ గురించి నేను వివరంగా చెప్తాను. మీ అందరికీ ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చండి. సో హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్ వాడచ్చా, వాడకూడదా అని. ఏ రోజైతే పసరమందు తీసుకుంటామో ఆ రోజు మాత్రమే మెడిసిన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. మరుసటి రోజు నుంచి యథావిధంగా మీకు ఏ టైపు, అంటే ప్రిస్క్రిప్షన్ ఇచ్చుంటారు కదండి మెడిసిన్స్, అవన్నీ కూడా ఏ టైంలో ఏవి వేయాలో అవి రెగ్యులర్గా వేసుకోవచ్చు అనమాట. హార్ట్కి సంబంధించినటివి, పెరాలసిస్కి సంబంధించినటివి, షుగర్కి సంబంధించినటివి, ఇలాంటివన్నీ ఇచ్చుంటారు కదండి. సో అవన్నీ కూడా రెగ్యులర్గా వాడచ్చంట. సో మరుసటి రోజు నుంచి నాన్నకి యథావిధంగా నేను హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ కూడా వాడేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు కొన్ని వెజిటేబుల్స్ తినొచ్చు అని చెప్పారు, కొన్ని తినకూడదని కూడా చెప్పారనమాట. సో వాళ్ళు ఏవైతే అవాయిడ్ చేయమన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా అవాయిడ్ చేసేసేయండి. వాళ్ళు ఏవైతే తినొచ్చు అని చెప్పారో వాటిని కొంచెం రుచికరంగా చేసుకుంటే మనం పేషెంట్కి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతారనమాట. సో మేమైతే అదే చేస్తున్నాము. కొంచెం లిక్విడ్గా కూడా ఫుడ్ అయితే మనం చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా ఈజీగా కూడా తీసుకునేస్తారు. సో మేము మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, మ్యాక్సిమం నైట్ కూడా మేము లిక్విడ్గానే ఫుడ్ ఇవ్వడానికి నాన్నకి ట్రై చేస్తున్నాం. సో అలా ఇవ్వగలిగితేనే నాన్న కూడా తీసుకోగలుగుతున్నారు. ఇంకొక విషయం, నాన్నకైతే ట్యూబ్ అయితే తీసేసారు అనమాట. సో నాన్న తీసేశారు. సో నాన్నకైతే ఇలా డైరెక్ట్గానే ఇప్పుడు కొద్ది కొద్దిగా ఫీడ్ చేస్తున్నాను. సో వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయితే మనకైతే కొద్దిగా రిజల్ట్ అయితే తెలుస్తుందండి. సో నాన్నైతే అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ ఇప్పుడు కొద్దిగా మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదండి. కొద్దిగా లేచి కూర్చోబెడితే లైట్గా అలా కూర్చోగలుగుతున్నారు. ఎక్కువసేపు కాదండి, ఒక 2 నిమిషాలు కూర్చుంటారు, మళ్ళీ పడుకునేస్తారు. నాన్నకి కొద్దిగా అప్పుడప్పుడు వాకింగ్ కూడా చేపిస్తున్నాము. ఇంకొకటి ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేపిస్తున్నాము అనమాట. సో ఇప్పుడైతే విరూపాక్షిపురం మందు తీసుకున్న తర్వాత నాన్న అయితే ఇలా ఉన్నారు. మధ్యలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయండి, వామిటింగ్స్, మోషన్స్ అయితే అయ్యాయి, కొద్దిగా వీక్గా కూడా అయ్యారన్నమాట. సో మేము మామూలుగా హాస్పిటల్కి తీసుకెళ్తాం కదండి రెగ్యులర్ చెకప్కి. సో మెడిసిన్స్ కూడా అయిపోయాయని చెప్పి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము, సెలైన్ కూడా పెట్టించామన్నమాట. సో డాక్టర్ చూసి ప్రస్తుతానికి కండిషన్ అయితే బాగుందమ్మా, అన్నీ కూడా కంట్రోల్ అవుతూ వస్తున్నాయని చెప్పారనమాట. సో మాకు అది విధంగానే కొంచెం హ్యాపీగా కూడా అనిపించింది. బట్ ఇంకా చాలా రికవరీ అవ్వాలి. ఏమేమి తినాలో ఏమేమి తినకూడదో అని చెప్పి వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు కదండి. సో దాంట్లో అయితే మందు ఉదయం తీసుకుంటారు కదండి, ఆ తీసుకున్న రోజు మాత్రమే మనం ఇంగ్లీష్ మెడిసిన్స్, అంటే హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్ ఏవి తీసుకోకూడదు అనమాట. సో నేను ఇదంతా కూడా మీకు క్లియర్గా ఇప్పుడు ఒకసారి చదివి చూపిస్తాను చూడండి. పక్షవాతము లేదా పెరాలసిస్ లక్షణాలు అని ఇచ్చాడు ఇక్కడ. సో చెయ్యి, కాలు కదిలించకపోవడం లేదా తిమ్మిరిగా ఉండటం, మాటలు స్పష్టంగా మాట్లాడలేకపోవడం, నరాల బలహీనత, ముఖ పక్షవాతం, ముఖ కండరాలు పనిచేయకపోవడం, తిమ్మిరెక్కినట్లు ఉండడం, ఆయుర్వేద వైద్య విధానం అని ఇచ్చాడు కదండి. సో ఫస్ట్ డే అనమాట, మనం ఫస్ట్ రోజు వెళ్తాం కదండి, ఆ రోజు వచ్చి మందు ఉదయం పరగడుపున 2 పూటల ఇవ్వబడును, మరియు ఉప్పు లేకుండా ఉప్పిడి బియ్యం అన్నం తినవలెను, వేడి ఆవు పాలు చక్కెర బెల్లం లేకుండా తీసుకోవచ్చును,
గమనిక, మందు తీసుకున్న రోజున ఎటువంటి ఇంగ్లీష్ మందులు అంటే బీపీ, షుగర్, గుండె జబ్బులు మందులు ఉంటాయి కదండి, సో అవి తీసుకోకూడదంట. మరుసటి రోజు నుంచి యథావిధిగా ఇంగ్లీష్ మందులు తీసుకోవచ్చు. సో పగలు నిద్రించరాదు, పగలైతే నిద్రపోకూడదంటండి. సో నాన్న మెడిసిన్స్ ప్రభావం వల్ల కొద్దిగా ఈ మధ్య నిద్రపోయారు. సో నేను డాక్టర్ చెప్తే ఆయన నైటు పడుకునే విధంగా కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. సో 2 నుంచి 15 రోజుల పాటు పాటించవలసిన ఆహార నియమాలు అని చెప్పి ఇచ్చారండి. సో ఇవైతే ఇంటి దగ్గర మనం మందు తీసుకొని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉప్పిడి బియ్యం అన్నం లేదా పచ్చి బియ్యం అన్నం తీసుకోవచ్చు. కందిపప్పు, వంకాయ, మునక్కాయ, మునగాకు, కాకరకాయ, ఉలవల రసం, ఉప్మా, చపాతీ, సేమియా, పూరి, ఇడియాపం, అక్కి రొట్టె, బియ్యం రొట్టి అంటే ఉద్దిపప్పు లేకుండా కంప్లీట్గా ఉద్దిపప్పు అయితే అవాయిడ్ చేయాలండి. సో ఉద్దిపప్పు తీసుకోవడం వల్ల మెదడుకు కూడా కొంచెం మంచిది కాదంట. అదేవిధంగా కిడ్నీలో కూడా స్టోన్స్ వస్తాయంట. సో ఉద్దిపప్పు అవాయిడ్ చేయమన్నారు. అదేవిధంగా గోధుమ దోశ, గోధుమ సంగటి, అరకు ఆకు అని చెప్పారు. అంటే ఇది సిరికూరాకు అంటే అరకూరాకు అంటే తరుగాకు అని చెప్తారు కదండి. సో తరుగాకు, చిర్రాకు అని చెప్తారు కదా, అవి 2 ఆకుకూరలు వాడుకోవచ్చు. తర్వాత కాలీఫ్లవరు, క్యాబేజీ, చింతపండు, పులిహోర, జీరా రైసు, పచ్చిమిరపకాయ, చింతపండు, అల్లం, ఉప్పు ఇవన్నీ కూడా వాడుకోవచ్చంటండి. సో కారం రుచికి తగ్గట్టుగా వాడచ్చంట. సో ఇంకేంటంటే వేరుశనగ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది కదండి, అవి మాత్రమే వాడాలంట. తర్వాత జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కొత్తిమీర, ఆవాలు, తాలింపు దినుసులు అనమాట, ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. మనం తాలింపులో ఉద్దిపప్పు వేయకుండా వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వాడవచ్చు. తీపి లేని కాఫీ కూడా తాగొచ్చు, కాకపోతే షుగరు అలాంటివి ఏమీ వేసుకోకుండా ప్లెయిన్గా కాఫీ తాగొచ్చు. తర్వాత బియ్యం పిండితో చేసినటువంటి తినుబండారాలు అంటే స్వీట్ లేకుండా బియ్యం పిండితో ఏవైనా చేసుకొని తినొచ్చు అనమాట. బిస్కెట్స్ కూడా తినొచ్చు. సో మ్యారీగోల్డ్, ఉప్పు బిస్కెట్స్, న్యూట్రీ బిస్కెట్స్ ఉంటాయి కదండి, సో న్యూట్రీ చాయిస్ అవి తీసుకోవచ్చు అనమాట. ఇందులో మెయిన్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మామిడికాయ ఊరగాయ తినొచ్చు అంటండి. సో ఇవన్నీ లేకపోయినా మామిడికాయ ఊరగాయ అది కూడా కొద్దిగా తినాలి, ఎక్కువగా తినకూడదు. సో మామిడికాయ ఊరగాయ తినొచ్చు అని చెప్పి ఎక్కువ తినేయకండి, జస్ట్ కొంచెం మామిడికాయ ఊరగాయ అయితే తీసుకోవచ్చు. సో బొప్పాయి పండు, ఎండు ఖర్జూరం కూడా తీసుకోవచ్చు అనమాట. 3వ రోజు ఒలికి అంటే మందు తీసుకున్న 3వ రోజు మనం స్నానం చేసుకోవచ్చు. అలాగే 5వ రోజు కూడా తల స్నానం చేపియాలంట. సో 3వ రోజు మందు తీసుకున్న 3వ రోజు మామూలు స్నానం చేపించేసి 5వ రోజు తలకి అది కూడా కుంకుడుగాయలతో వారానికి 2 సార్లు తల స్నానం చేయించాలంట. సో కుంకుడుగాయలు అయితే మనం తీసుకోవచ్చు. తర్వాత 16వ రోజు సో పేషెంట్ 16వ రోజు నుంచి గుడ్లు, నాటుకోడి మాంసం, మేక మాంసం తీసుకోవచ్చంట. సో నాన్ వెజ్ తినే వాళ్ళైతే, నాన్ వెజ్ తినని వాళ్ళైతే అవసరం లేదు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే 16వ రోజు నుండి అంటే ఫస్ట్ టైం తీసుకుంటారు కదండి, ఆ రోజు నుంచి 16వ రోజుకి నాటుకోడి మాంసం కానివ్వండి, గుడ్లు కానివ్వండి, మేక మాంసం తీసుకోవచ్చంట. సో 17 నుంచి 20 రోజులు ఈ 3 రోజుల వ్యవధిలో మరొకసారి సంప్రదించాలి. అంటే నాన్ వెజ్ తీసుకున్న 3 రోజుల వ్యవధిలో మరొకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని కలిసి మళ్ళీ సెకండ్ ట్రిప్ మందు అయితే తీసుకోవచ్చు అనమాట. సో కొంచెం ఇబ్బందిగా ఉంటే సెకండ్ ట్రిప్ తీసుకోవచ్చు, లేదు ఇంకా మాకు అవసరం లేదనుకుంటే ఫస్ట్ ట్రిప్తోనే సరిపెట్టుకోవచ్చు. ఖచ్చితంగా 2 నెలల పాటు నిషేధించాల్సినటివి. సో 2 నెలల పాటు మనం కొన్ని వస్తువులు అయితే తినకూడదన్నమాట. సో అవేంటో ఇప్పుడు చూసేద్దాం. తీపి పదార్థాలు, రాగి పిండి, టమోటా, కొబ్బరి, పెరుగు, మజ్జిగ, నెయ్యి, బంగాళాదుంప, దుంపలు, పచ్చి పెసరపప్పు, అటుకులు, తమలపాకు, చేపలు, కూల్ డ్రింక్స్, చన్నీళ్ళ స్నానం, పొగ తాగటం, మద్యం సేవించటం, తీపి పదార్థాలు, ఫ్రిడ్జ్ నీళ్ళు, పన్నీరు వంటివి ఖచ్చితంగా నిషేధించాలి. సో చూసారు కదండి, టమాటాలు కానివ్వండి, రాగి పిండి, కొబ్బరి, పెరుగు ఇలాంటివి ఏవి కూడా మనం తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ కానివ్వండి, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు కూడా తీసుకోకూడదు, పన్నీరు కూడా తీసుకోకూడదంట.
చన్నీళ్ళ స్నానం అయితే చేయకూడదు. సో వేడి నీళ్ళతోనే స్నానం అయితే చేయాలి. చేపలు అయితే తీసుకోకూడదండి. తమలపాకులు, మద్యపానం ఇవైతే అస్సలు ముట్టకూడదన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా 2 నెలల పాటు ఖచ్చితంగా పాటించాలన్నమాట. సో ఇది వీళ్ళు ఇచ్చింది మొత్తం కూడా. సో ఈ స్లిప్ ఏంటంటే వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చున్నారు, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. సో మోహన్ రావు అనే ఆయన మెయిన్ అనమాట. సో ఈయనే ఆ మందు అనేది ఇచ్చేది. సో ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చేస్తున్నారు. సో విరూపాక్షిపురం గ్రామం, చప్పిడిపల్లి పోస్టు, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఇదండి. చాలామంది తమిళ్లో కూడా అడుగుతున్నారు. సో ఎవరికైనా తమిళ్లో కావాలంటే నాకు కొంతవరకు తమిళ్ తెలుసు కాబట్టి నేను తమిళ్లో కూడా వీడియో అయితే చేసి పెడతాను. ఎవరికైనా అవసరమైతే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇదన్నమాట. సో చూసారు కదండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే ఇది. సో మీకు ఎవరికైనా నచ్చుంటే అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అవసరమైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్తాను. సో నాన్నకైతే పర్సనల్గా మేము ఇదైతే యూస్ చేసాం కాబట్టి నేను కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకెవరికైనా కూడా అని చెప్పి ఈ వీడియో అయితే పెట్టానన్నమాట. సో ఈ వీడియో నచ్చుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్.